ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత నెల రోజుల్లో 15 రోజుల్లో మీకు అందిస్తున్నాం. ఇది నిజమైన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను. 10,000 నుంచి 20,000 చేశాం. ఈరోజు సాక్షి పేపర్లో రాశాడు మేమేదో తగ్గించేస్తున్నామని. ఆ పేపర్కి ఒకటే, ఈ దేశంలో 140 కోట్ల మంది ఇది మంచిదన్నా ఆ పేపర్లో అది చెడ్డదని రాయడం ఆ పేపర్కి అలవాటు అయిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 20,000 రూపాయలు ఇచ్చాం. గత సంవత్సరం 1,21,000 కుటుంబాలకి 241 కోట్లు ఇచ్చాం. ఈ సంవత్సరం 1,31,000 కుటుంబాలకి 264 కోట్లు ఇస్తున్నాం. ఇది ఇస్తూనే మళ్ళీ మీకు వల్లు ఇస్తున్నాం, బోట్లు ఇస్తున్నాం. మీరు పట్టుకున్నటువంటి చేపలు మార్కెట్లోకి తీసుకెళ్లడానికి, అమ్ముకోవడానికి మోపెడ్లు ఇస్తున్నాం, వెహికల్స్ అన్ని ఇస్తున్నాం. సమయం లేదు కానీ మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల గురించి చాలా కృషి చేస్తుంది. ఈ జిల్లాలో ఒక సమస్య ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మత్స్యకారులు వచ్చి ఈ రోజు మన వేటకి ఇబ్బంది కలుగుతుంటే ఈ రోజు వాళ్ళని అరికట్టాలంటే దుర్మార్గమైన ప్రభుత్వం గతంలో బోట్లు కూడా ఇవ్వలేదు. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించి 4 బోట్లు కొన్నాం. దీన్ని 8 చేస్తాం. రేపు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చి మీ యొక్క సంపదకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నిరంతరం చర్చలు చేయాలి. ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి పని చేస్తున్నారో వాళ్ళందరికీ నిరంతరం మీరు అండగా ఉండాలని, ఉంటారని చెప్పి ఆశిస్తూ ఇందులో భాగస్వామ్యం చేసి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలు సార్. తరువాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మత్స్యకార సోదరుడు సాయిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. కొంచెం ముందుకు రమ్మా. హలో, ముందుగా మన ముఖ్యమంత్రి తుమ్మలపేట గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మన గ్రామానికి ఇంత సభ పెట్టి తొలిసారిగా మన ముఖ్యమంత్రి